హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో మరోసారి పడవ పోటీలు సందడి చేరున్నాయి. వారం రోజుల పాటు పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్. సెయిలింగ్ పోటీలను ప్రారంభించిన లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వంశ్ని వచ్చే నెలలో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నామన్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో 2 నెలల పాటు పడవల పోటీలు కనువిందు చేయనున్నాయి. దాదాపు 2 నెలల పాటు జరగనున్నాయి. వారం రోజుల పాటు ఈఎంఈ సెయిలింగ్ రిగట్టా పోటీలు జరుగుతుండగా జూలైలో హైదరాబాద్ సెయిలింగ్ పేరుతో ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా జరగనుంది. ఈ గ్యాప్ లో జాతీయ ప్లేయర్లకు, ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులకు సైతం హుస్సేన్ సాగర్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. EME Core Sailing Regatta in this week as a prelude to the Hyderabad Sailing Week. The basic aim of ours is to nurture talent and select potential sailors of the Indian Army who can represent the country in future in the Asian Games and the Olympics. These sailors have come from far and wide from the EME units across the Indian Army. Some have come from the east, some from the north, some from the south, some from the west. It is a national participation. Out of these 33 sailors in the next one fortnight, we will have a number of races, and these races will select the winners. There are both men and women participating. Fortunately, because of the Indian Army's schemes, the women participation is also very healthy, and it is going to lead to potential women sailors from the Indian Armed Forces also. ఈఎంఈ సెయిలింగ్ రిగట్టా పోటీల్లో వివిధ ఆర్మీ క్లబ్లలో ఎంపిక చేసిన 33 మంది సెయిలర్లు బరిలోకి దిగుతున్నారు. ఇక సెయిలింగ్ పోటీలకు హుస్సేన్ సాగర్ అనుకూలంగా ఉన్న వాటర్ కండిషన్ ఇంకా బాగుంటే అంతర్జాతీయ ప్లేయర్లు సైతం వచ్చే అవకాశం ఉందంటున్నారు. వాటర్ కండిషన్ పై హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటామంటున్నారు నిర్వాహకులు. We have had the Corps of EME in the past also has had a very glorious record in terms of sailing. We had Major Basit who participated in the Munich Olympics. Then we have had Havaldar Rajesh Chaudhary later on who became a JCO. He got 2 Asian Games medals for the country. And recently we have had Havaldar Ibad Ali who won a bronze medal in the recently held Paris Olympics in windsurfing. All of them were trained here and nurtured here as part of the EME Sailing Association. So that is what we want to continue with this tradition and ensure that we pick up some good sailors out of these events. Currently, we are in touch with the Telangana government and we are taking their help to clean up the lake. లోకల్ సెయిలింగ్ ప్లేయర్లను ఎంకరేజ్ చేసేందుకు నేషనల్, ఇంటర్నేషనల్ సెయిలర్లతో స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్స్, వాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జూలైలో జరిగే ఈ మెగా ఈవెంట్ లో 200కు పైగా సెయిలర్లు బరిలోకి దిగే అవకాశం ఉందని తెలిపారు ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్. అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పాల్గొనడానికి ప్రతిభావంతులైన నావికులను ఎంపిక చేయడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయంటున్నారు నిర్వాహకులు. లోకల్ ప్లేయర్లకు నేషనల్, ఇంటర్నేషనల్ సెయిలర్లతో ఆడే అవకాశం కల్పిస్తోంది ఈ మెగా ఈవెంట్.